తినటానికి కూడా స్తోమత లేని స్థితిలో ఉన్నాడు. ఇలాంటి వాడిని దేవుడు ఏర్పరచుకుని అబ్రహాము రొమ్మున ఆనుకునేటట్టు దేవుని ప్రజలైన వారికి కనువిప్పు కొరకై ఈ దాసుని దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చాడు. అంటే దేవుని ప్రజల కొరకు కనువిప్పు చేయడానికి తన స్వకీయ జనముగా దరిద్రుడైన వాడిని దేవుడు ఏర్పరచుకుని గొప్పతనంతో నిలబెడుతూ వచ్చాడు. ఈరోజు గమనించాల్సిన కోణం ఏంటంటే, నిన్ను ఎక్కువగా ఎంచాడు. నువ్వు సౌలు వలె తక్కువ వాడిగా స్వల్పమైన అల్పమైన వాడుగా ఉండొచ్చు, దావీదు రాజు వలె నువ్వు గొర్రెల తోటలో ఉండొచ్చు, సమరయ స్త్రీ వలె అనేకమైనటువంటి దారుణమైన స్థితిలో ఎన్నికలైనటువంటిది, ఇంకొక మాట చెప్పండి, అసహ్యమైన జీవితంలో ఉండొచ్చు. ఇంకా చూడగా పాపాత్మైన వ్యభిచార స్త్రీ వలె పాపంలో ఉండవచ్చు. ఇంకా చూడగా లాజరు వలె దరిద్రుడిగా ఉండొచ్చు. నువ్వు ఎలా ఉండవు? నిన్ను రాజుగా, అధిపతిగా, సువార్థికులుగా, ఇంకా చూడగా మాదిరికరమైన వారుగా, ఇంకా చూడగా దేవుని ప్రజల కనువిప్పు కొరకై దేవుడు నిన్ను తన స్వకీయ జనంగా ఏర్పరచుకున్నాడని గుర్తెరిగిన వారిమై మనం జీవించినట్లు ప్రభు మనం సాయించను గాక. మరి అన్నాడు, మనం పాపం చేయకుండా ప్రభు సాయించను గాక.